హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. అందులో భాగంగా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 36B దీన్ని తెలుగులో కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాను అనమాట. స్క్రిప్ట్ ఫర్ ఎ స్పీచ్. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు రైట్ ఎ స్క్రిప్ట్ ఫర్ ఎ స్పీచ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టాపిక్ ఇచ్చేసి దాని గురించి ఒక స్క్రిప్ట్ తయారు చేయండి స్పీచ్ కోసం అని చెప్పి ఒక క్వశ్చన్ ఇస్తారు. మామూలుగా మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు అంటే ఇండిపెండెన్స్ డేకి కానీ ఇట్లా రిపబ్లిక్ డేకి స్పీచ్లు ఇస్తూ ఉంటే ఒక స్క్రిప్ట్ రాసుకుంటాం కదా పేపర్లో. సో అటువంటిది మన ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది అనమాట. సో అది ఏమేం పార్ట్స్ ఉంటాయి స్క్రిప్ట్ మనం ప్రిపేర్ చేయాలంటే, దాంతోపాటుగా మోడల్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ని అనలైజ్ చేస్తూ నేర్చుకుంటాం అనమాట ఎట్లా రాయాలని చెప్పేసి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది క్వశ్చన్ నెంబర్ 36B వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళ మోడల్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇలా ఉంటుంది. ట్రూ లిబర్టీ ఈజ్ ఫ్రీడమ్ ఫ్రమ్ పావర్టీ, డెప్రివేషన్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అంటే ఈ లిబర్టీ అంటే ఏంటంటే ఈ స్వేచ్ఛ అనేది మనం అంటే నిజమైన స్వేచ్ఛ అని ఎప్పుడు అంటామంటే మనం ఈ పేదరికం నుంచి, పావర్టీ నుంచి, డెప్రివేషన్ అంటే బేసిక్ నీడ్స్ ఏవి లేకుండా ఉంటారు కదా దాని నుంచి, అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అన్ని రకాలైనటువంటి వివక్షతలు అంటే జాతి, మత, కుల వివక్షతలు ఉంటాయి కదా బేస్డ్ ఆన్ కలర్ ఇట్లాంటివన్నీ. సో వాటన్నిటి నుంచి దూరంగా ఉన్నప్పుడే మనం నిజమైన స్వేచ్ఛ అనేది మనకు వస్తుంది అనే టాపిక్ మీద అనే టాపిక్ ఇచ్చినారు. బేస్డ్ ఆన్ ద టాపిక్ దాని మీద ప్రిపేర్ ఎ స్క్రిప్ట్ ఫర్ ఎ స్పీచ్ యూజింగ్ ద ఫాలోయింగ్ హింట్స్. సో ఈ టాపిక్ పైన స్క్రిప్ట్ తయారు చేయండి అని చెప్పి మనకు హింట్స్ కూడా ఇస్తారు. ఇలా ఇక్కడ 3 హింట్స్ ఇచ్చారనమాట. అందులో ఈ 3 పాయింట్స్ అనేటిని మెన్షన్ చేసుకుంటూ మనం స్క్రిప్ట్ తయారు చేయొచ్చు. ఫస్ట్ది కాజెస్ ఆఫ్ పావర్టీ అండ్ మీన్స్ టు ఓవర్కమ్ ఇట్. ఈ పేదరికం అనేది ఎలా వస్తుంది, దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా, దాన్ని దాటాలంటే ఎలా, అంటే ఈ పేదరికాన్ని దూరం చేసుకోవాలంటే ఎలా, అంటే కొన్ని పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ ది డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ జెండర్, రిలీజియన్, క్లాస్ ఎట్సెట్రా. సో ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అంటే ఈ లింగ వివక్షత ఉంటుంది కదా, సో దాని గురించి, రిలీజియన్ మతాలు, కులాలు, ఈ జాతులు వీటి మీద డిస్క్రిమినేషన్ ఎలా ఉంది, వివక్షత అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చూపిస్తూ ఉంటారు కదా, సో అవి యూజ్ చేయొచ్చు. అండ్ థర్డ్ ది కాన్స్టిట్యూషనలీ గ్యారంటీడ్ హ్యూమన్ రైట్స్. సో మనకి రాజ్యాంగబద్ధంగా ఈ మానవ హక్కులు ఏమేమి కల్పించింది మనకు రాజ్యాంగం అని చెప్పేసి వాటిని కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా మన స్పీచ్ తయారు చేయాలి. దీని ఆన్సర్ నేను చివరిలో చెప్తాను. ఫస్ట్ స్పీచ్ తయారు చేయాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక మంచి స్పీచ్ అంటే 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి ఒక మంచి స్పీచ్లో. ఫస్ట్ది ఇంట్రడక్షన్, సెకండ్ది బాడీ, థర్డ్ది కన్క్లూజన్. అంటే ఫస్ట్ మనం టాపిక్ని ఇంట్రడ్యూస్ ఎలా చేస్తున్నాం, దాని తర్వాత బాడీ అంటే మెయిన్ ఆ టాపిక్ గురించి ఏమేమి చెప్తా ఉన్నాం, కీ ఎలిమెంట్స్ అన్నీ. సో లాస్ట్లో కన్క్లూజన్ కూడా ఇంపార్టెంట్ అనమాట, స్పీచ్ని ఎలా ముగిస్తున్నాం అని చెప్పేసి. సో ఈ 3 పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో ఇంట్రడక్షన్ చూద్దాం. ఇంట్రడక్షన్లో పర్పస్ ఇంపార్టెంట్ ఫస్ట్. అంటే ద ఇంట్రడక్షన్ సెట్స్ ద టోన్ ఫర్ యువర్ స్పీచ్, గ్రాబ్స్ ద ఆడియన్సెస్ అటెన్షన్ అండ్ ప్రజెంట్స్ యువర్ మెయిన్ ఐడియా. సో ఏం చేయాలంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాము, ఫస్ట్ మన ఇంట్రడక్షన్ ఉండాలా, మనం ఎవరు అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట. డైరెక్ట్గా ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళడానికంటే ముందు దాంట్లో కీ ఎలిమెంట్స్ ఇట్లా 3 ఉంటాయి. ఒకటి హుక్, అంటే స్టేట్మెంట్ ఆర్ క్వశ్చన్ టు క్యాప్టివేట్ ద ఆడియన్స్, అంటే కట్టిపడేసేది అనమాట. హుక్ అంటే ఒక డైలాగు లేకపోతే ఒక స్టేట్మెంటు లేకపోతే ఒక క్వశ్చన్ ఏదైనా కావచ్చు, ఆడియన్స్ని కట్టిపడేయాలి. అంటే మనం రాసేటప్పుడు ఆ స్పీచ్ని ఇంట్రెస్టింగ్గా తయారు చేయాలంటే ఏంటంటే ఒక చిన్న స్టేట్మెంట్ స్టార్టింగ్లో ఉండడం. దిస్ కెన్ బి ఎ కోట్, ఏ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఆర్ ఎ స్టోరీ. సో ఏదైనా పెద్ద కొటేషన్ కానీ మంచి సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ కానీ లేకపోతే చిన్న స్టోరీ కానీ వీటితో స్టార్ట్ చేయొచ్చు ఇంట్రడక్షన్. దాని తర్వాత పర్పస్, బ్రీఫ్లీ స్టేట్ ద మెయిన్ టాపిక్ ఆర్ పర్పస్ ఆఫ్ యువర్ స్పీచ్. సో మనం ఏం మాట్లాడుతున్నామో ఈ స్పీచ్లో అని చెప్పేసి ఇంట్రడక్షన్ ఆ టాపిక్ గురించి ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రివ్యూ ఆఫ్ పాయింట్స్, మెన్షన్ ద కీ పాయింట్స్ యూ విల్ కవర్ గివింగ్ ద ఆడియన్స్ ఎ రోడ్ మ్యాప్ ఆఫ్ వాట్ టు ఎక్స్పెక్ట్. సో మనం ఈ స్పీచ్లో ఏమేమి మాట్లాడుతున్నామో అని చెప్పేసి ముందుగానే ఒక చిన్న 2-3 సెంటెన్సెస్లలో చెప్పేస్తాం అనమాట ఇంట్రడక్షన్. దాని తర్వాత మెయిన్ బాడీ, ఇక్కడ కంప్లీట్గా మాట్లాడతాం మనం చెప్పాల్సిన స్పీచ్ గురించి. అందులో పర్పస్ చూడండి, బాడీ యొక్క పర్పస్ ఏంటంటే ద బాడీ కంటైన్స్ ద మెయిన్ కంటెంట్ ఆఫ్ యువర్ స్పీచ్ వేర్ యూ డెవలప్ యువర్ ఐడియాస్ ఇన్ డీటెయిల్. ఇక్కడ జస్ట్ డీటెయిల్స్ చెప్పాం కదా, అంటే చిన్న పాయింట్స్, వాటిని డెవలప్ చేస్తూ చాలా ఎలాబొరేట్ చేసి ఇక్కడ చెప్తా ఉంటాం అనమాట. మెయిన్ కంటెంట్ అంతా బాడీలోనే ఉంటుంది.
నెక్స్ట్ కీ ఎలిమెంట్స్ ఇందులో ఏమేమి ఉంటాయంటే మెయిన్ పాయింట్స్. బ్రేక్ యువర్ స్పీచ్ ఇంటూ 2 to 4 మెయిన్ పాయింట్స్, ఈచ్ ఫోకసింగ్ ఆన్ అ స్పెసిఫిక్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ టాపిక్. సో మనం మాట్లాడుకున్నది ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో, అంటే ఏదైతే స్పీచ్లో మెన్షన్ చేయాలనుకుంటున్నామో ఒక 2 to 4 మెయిన్ పాయింట్స్ వైజ్గా డివైడ్ చేసుకొని వాటిని డెవలప్ చేసుకుంటూ పోవాలి. అప్పుడు స్పీచ్ కన్సిడరబుల్గా ఉంటుంది అనమాట 10 మార్క్స్కి. దాంతోపాటుగా మనం యూజ్ ఫ్యాక్ట్స్, స్టాటిస్టిక్స్, ఎగ్జాంపుల్స్ ఆర్ స్టోరీస్ టు సపోర్ట్ ఈచ్ పాయింట్. సో మనం ఆ 2 to 4 మెయిన్ పాయింట్స్ అని చెప్పాం కదా, వాటిని డివైడ్ చేసుకుంటాం 2, 3, 4 పాయింట్స్ లాగా. సో అందులో కొన్ని ఫ్యాక్ట్స్ మెన్షన్ చేయొచ్చు. స్టాటిస్టిక్స్ అంటే కొన్ని లెక్కలు ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనాభా గురించి మాట్లాడుతూ ఉంటే కొన్ని లెక్కలు చెప్తాం, ఇంతమంది అంతమంది అన్నట్లు. కొన్ని ఎగ్జాంపుల్స్, స్టోరీస్, ఇట్లా మనం చెప్పిన పాయింట్ని సపోర్ట్ చేస్తూ కొన్ని మెన్షన్ చేస్తే బాగుంటుంది. అండ్ ట్రాన్సిషన్స్ అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అవ్వడం అనమాట. ఎన్ష్యూర్ స్మూత్ ట్రాన్సిషన్స్ బిట్వీన్ పాయింట్స్ టు మెయింటైన్ ఫ్లో అండ్ క్లారిటీ. సో ఎట్లా పడితే అట్లా మూవ్ కాకుండా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి చాలా స్మూత్గా మూవ్ కావాల్సి ఉంటుంది. అంటే మెల్లగా తీసుకుపోవాలన్నమాట ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి. సడన్గా అంటే ఒక టాపిక్ చెప్తూ మళ్ళీ సడన్గా ఇంకొక టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోకుండా అప్పుడు స్పీచ్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో అట్లా కాకుండా స్మూత్ ట్రాన్సిషన్స్ అనేవి మెయింటైన్ చేయాలి. ఇంకా చివరిలో కన్క్లూజన్, ముగింపు ఎట్లా చేస్తామంటే ద కన్క్లూజన్ ర్యాప్స్ అప్ ద స్పీచ్, సమ్మరైజెస్ కీ పాయింట్స్ అండ్ లీవ్స్ ఎ లాస్టింగ్ ఇంప్రెషన్. సో మనం మాట్లాడిందంతా ఏమేమి మాట్లాడినామని చెప్పేసి పూర్తిగా అన్నిటినీ సమ్మరైజ్ చేసి, అంటే క్లుప్తంగా ఒక చిన్న 1-2 సెంటెన్సెస్లలో ముగించాలన్నమాట. దాంతోపాటుగా థ్యాంక్స్ కూడా చెప్తాం ఆ స్పీచ్ అవకాశం ఇచ్చిన దానికి అన్నట్లు. అండ్ సమ్మరీ, బ్రీఫ్లీ రీస్టేట్ యువర్ కీ పాయింట్స్ ఆర్ మెయిన్ మెసేజ్. సో మనం ఏం చెప్పాలనుకుంటున్నామో వాటిని బ్రీఫ్గా ఒక సెంటెన్స్లో 2 సెంటెన్స్లలో చెప్పాల్సి ఉంటుంది. అండ్ కాల్ టు యాక్షన్ ఆర్ క్లోజింగ్ థాట్, ఇది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎంకరేజ్ ద ఆడియన్స్ టు టేక్ యాక్షన్, రిఫ్లెక్ట్ ఆన్ ద టాపిక్ ఆర్ లీవ్ దెమ్ మెమరబుల్ స్టేట్మెంట్ ఆర్ క్వశ్చన్. సో ఏం చెప్పాలంటే మనం దేని గురించి అయితే స్పీచ్ ఇచ్చినామో దాంట్లో ఆడియన్స్ని ఇన్వాల్వ్ అయినట్లు, అంటే మనమంతా ఇట్లా చేద్దాము అని చెప్పేసి, అంటే ఇప్పుడు ఒక స్వాతంత్ర పోరాటం గురించి మాట్లాడుతూ ఉన్నాం అనుకో, సో మనమంతా కూడా మనకిచ్చిన అవకాశాలని మంచిగా యూజ్ చేసుకోవాలని చెప్తా ఉన్నాం. సో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తామన్నట్టు, మీరు కూడా ఇట్లా చేయాలా అని చెప్పేసి అవతల వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేయాలి, మన టాపిక్లోకి తీసుకొని రావాలి. ఇట్లా ఈ పాయింట్స్ని యూజ్ చేస్తూ లాస్ట్లో థ్యాంక్స్ కూడా చెప్తామన్నమాట మనకి ఛాన్స్ ఇచ్చినందుకు అన్నట్లుగా. సో ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అనమాట. సో అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి, మోడల్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఆన్సర్ చూడండి, స్పీచ్ స్క్రిప్ట్ ఏదంటే టాపిక్ ట్రూ లిబర్టీ, ఫ్రీడమ్ ఫ్రమ్ పావర్టీ, డెప్రివేషన్ అండ్ డిస్క్రిమినేషన్. ఒక టైటిల్ లాగా పెట్టేసి స్క్రిప్ట్ ఫర్ ఎ స్పీచ్ అని, లేకపోతే స్పీచ్ స్క్రిప్ట్ అని పెట్టి ఆ టైటిల్ ఏదైతే ఇచ్చినారో టాపిక్ దాన్ని రాస్తాం. దాని తర్వాత ఇంట్రడక్షన్, మామూలుగా సాల్యుటేషన్, అందరినీ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీటింగ్స్ ఇంపార్టెంట్ కదా, గ్రీటింగ్స్ వచ్చిన వాళ్ళని గ్రీట్ చేయడం. సో గుడ్ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, లేకపోతే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, ఇట్లా సందర్భాన్ని బట్టి రాస్తూ ఉంటాం. ఇది గ్రీటింగ్స్ అనమాట వచ్చిన వాళ్ళకి. దాని తర్వాత మన ఇంట్రడక్షన్ ఒక చిన్న లైన్లో, మై నేమ్ ఈజ్ లోకేష్ అండ్ ఐమ్ స్టడీయింగ్ 10th క్లాస్, అంతే. ఇంకా స్కూల్ ఇట్లా ఏవి రాయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు షేర్ మై వ్యూస్ ఆన్ ద టాపిక్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ టాపిక్ మీద నా అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి. ఆ టాపిక్ ఏంటంటే ట్రూ లిబర్టీ ఈజ్ ఫ్రీడమ్ ఫ్రమ్ పావర్టీ, డెప్రివేషన్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఇట్లా రాసేస్తాం ఆ టాపిక్. సో నేను ఈ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను అని ఇంట్రడక్షన్ ఇచ్చేసినాం ముందుగానే, మన గురించి చెప్పినాము, మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నామో అది కూడా చెప్పేసినాం ముందుగానే. దాని తర్వాత మనకి ఇచ్చినటువంటి టాపిక్ మెయిన్ కంటెంట్ ఏంది, ట్రూ లిబర్టీ. సో ట్రూ లిబర్టీ అంటే ఏందో రాద్దాం ఫస్ట్. ట్రూ లిబర్టీ ఈజ్ మోర్ దాన్ పొలిటికల్ ఫ్రీడమ్. ఇది పొలిటికల్ ఫ్రీడమ్ కంటే ఎక్కువ ట్రూ లిబర్టీ అనేది. ఇట్స్ అబౌట్ లివింగ్ ఎ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ పావర్టీ, డెప్రివేషన్ అండ్ డిస్క్రిమినేషన్. అదే వాళ్ళు ఇచ్చినారు కదా. సో ట్రూ లిబర్టీ అనేది ఏంది, ఇట్స్ అబౌట్ లివింగ్ ఎ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ పావర్టీ నుంచి, డెప్రివేషన్ నుంచి అండ్ డిస్క్రిమినేషన్ నుంచి దూరంగా ఉండడమే, వాటి నుంచి ఫ్రీ అవ్వడమే నిజమైన స్వేచ్ఛ అని. టుడే ఈరోజు ఐడ్ లైక్ టు టాక్ అబౌట్ వాట్ స్టాండ్స్ ఇన్ ద వే ఆఫ్ దిస్ లిబర్టీ అండ్ హౌ వీ క్యాన్ ఓవర్కమ్ ఇట్. సో నేను ఈ లిబర్టీకి ఈరోజు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ లిబర్టీకి రీజన్స్ ఏంటి, ఎందుకోసం ఈ అంటే మన ఈ లిబర్టీని చేరుకోవాలంటే, ఈ స్వేచ్ఛ కావాలంటే ఏం చేయాలా, అండ్ హౌ వీ కెన్ ఓవర్కమ్ ఇట్, ఈ పావర్టీని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలా అని చెప్పేసి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను, ఈరోజు మాట్లాడబోతున్నాను అని. దాని తర్వాత వాళ్ళకి 3 పాయింట్స్ ఇచ్చినారు.
అంటే పావర్టీ గురించి, డిస్క్రిమినేషన్ గురించి అండ్ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీడ్ రైట్స్ గురించి రాయండి అని చెప్పినారు కదా. సో పావర్టీ అనేది ఎట్లా వాళ్ళు స్టార్టింగ్లో మనకు చెప్పిన పాయింట్స్లో ఇక్కడ ఉంది. ఫస్ట్ కాజెస్ ఆఫ్ పావర్టీ అండ్ మీన్స్ టు ఓవర్కమ్ ఇట్, ఇది రాయాలా. అండ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ జెండర్, రిలీజియన్, క్లాస్, అది రాద్దాం సెకండ్ దాంట్లో. కాన్స్టిట్యూషనల్ గ్యారంటీడ్ హ్యూమన్ రైట్స్, ఇట్లా 3 పాయింట్స్ లాగా డివైడ్ చేసుకున్నాం అనమాట. సో అందులో భాగంగా ఫస్ట్ పావర్టీ అంటే ఏంది, ఎట్లా వస్తుంది పావర్టీ అని చెప్పేసి రాస్తా ఉన్నాం, హౌ టు ఓవర్కమ్ ఇట్ అని. పావర్టీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థ్రెట్స్ టు ఫ్రీడమ్. సో స్వాతంత్రానికి, స్వేచ్ఛకు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థ్రెట్స్ ఏదంటే ఈ ఒక ప్రమాదకరమైన విషయం పావర్టీ. ఇట్ ఈస్ ఇన్ జస్ట్ అబౌట్ ల్యాక్ ఆఫ్ మనీ. పావర్టీ అంటే డబ్బు లేకపోవడమే కాదు, ఇట్స్ అబౌట్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ డిగ్నిటీ. అవకాశాలు లేకపోవడం, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం అంట డిగ్నిటీ అంటే. పావర్టీ స్టెమ్స్ ఫ్రమ్ ఇష్యూస్ లైక్ పూర్ ఎడ్యుకేషన్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. సో పావర్టీ స్టెమ్స్ అంటే పుట్టడం. పావర్టీ ఎక్కడి నుంచి పుడుతుందంటే పూర్ ఎడ్యుకేషన్ నుంచి, అన్ఎంప్లాయ్మెంట్ నుంచి అండ్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. ఈ సమానంగా ఈ రిసోర్సెస్ని పంచరు కదా సొసైటీలో, సో దాని నుంచి వస్తూ ఉంటుంది. టు బ్రేక్ దిస్ సైకిల్, ఇక్కడ పావర్టీ ఇంట్రడక్షన్ రాసినాం. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే, అంటే టు బ్రేక్ దిస్ సైకిల్ వీ మస్ట్ ఎన్ష్యూర్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. ఫస్ట్ బాగా చదువుకోవాలా. క్రియేట్ ఫెయిర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, మంచిగా ఉద్యోగ అవకాశాలు కలిగించాలా అందరికీ. అండ్ స్ట్రెంగ్తెన్ సోషల్ సేఫ్టీ నెట్స్ లైక్ హెల్త్ కేర్ అండ్ హౌసింగ్. సో మంచిగా ఆరోగ్యపరంగా కూడా, ఇంటి పరంగా కూడా, హౌసింగ్ ఇట్లాంటివన్నీ కూడా బేసిక్ నీడ్స్ అనేటివి ఉండాలా అని చెప్పి. సో ఒక పాయింట్ రాసేసినాం, పావర్టీ ఎట్లా వస్తుంది, దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా అని రాసేసినాం. దాని తర్వాత డిస్క్రిమినేషన్. సో జెండర్, రిలీజియన్, క్లాస్ డిస్క్రిమినేషన్స్ ఉంటాయి కదా, వివక్షతలు, దాని గురించి ఇక్కడ రాద్దాం. డిస్క్రిమినేషన్ వెదర్ బేస్డ్ ఆన్ జెండర్, రిలీజియన్ ఆర్ క్లాస్ డినైస్ పీపుల్ దర్ డిగ్నిటీ. సో డిస్క్రిమినేషన్ అనేది, ఈ వివక్షత అనేది అంటే దేని మీద బేస్ అయినా కూడా, జెండర్ డిస్క్రిమినేషన్ కానీ, రిలీజియన్ కానీ, క్లాస్ డిస్క్రిమినేషన్ కానీ, ఏదైనా కానీ అది మనుషుల యొక్క డిగ్నిటీని వ్యతిరేకిస్తుంది అనమాట. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయేలా చేస్తుంది అది. జెండర్ ఇన్ఈక్వాలిటీ, రిలీజియస్ ఇంటాలరెన్స్ అండ్ క్లాస్ బేస్డ్ డిస్క్రిమినేషన్ స్టిల్ డివైడ్ సొసైటీస్. అవి ఏం చేస్తానంటే ఇప్పటికీ కూడా అవి 3 మన సమాజాన్ని వేరు చేస్తూ ఉన్నాయి. టు అడ్రస్ దిస్ వీ మస్ట్ ఎన్ఫోర్స్ లాస్ అగైన్స్ట్ డిస్క్రిమినేషన్ అండ్ ప్రమోట్ ఏ కల్చర్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఈక్వాలిటీ. సో వీటిని ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలంటే కొన్ని బలమైన చట్టాలు చేయాల్సి ఉంటుంది ఈ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా. అండ్ దాంతోపాటుగా ఈ రెస్పెక్ట్ చేయడం, ఈక్వాలిటీ అనే ఈ కల్చర్ని మనం స్ప్రెడ్ చేయాలా అందరికీ అని. సో అది ఇంట్రడక్షన్ రాసేసినాం డిస్క్రిమినేషన్ గురించి. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ రైట్స్ అనమాట. మనకు రాజ్యాంగబద్ధంగా ఎటువంటి హక్కులు ఉన్నాయి అనే దాని గురించి కూడా మెన్షన్ చేద్దాం. ఫైనలీ మెనీ కంట్రీస్ హ్యావ్ కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ రైట్స్ దట్ ప్రామిస్ ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్. సో చాలా దేశాలలో ఇవి ఉన్నాయి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీడ్ రైట్స్. అవి ఏం చేస్తాయంటే ఈక్వాలిటీని, ఫ్రీడమ్ని ప్రామిస్ చేస్తాయి అన్నమాట ప్రజలకు. అవి కంపల్సరీగా కల్పిస్తాయి వాటిని ప్రజలందరికీ. హవెవర్ ఇట్స్ అప్ టు ఆల్ ఆఫ్ అస్ టు ఎన్ష్యూర్ దీస్ రైట్స్ ఆర్ అప్హెల్డ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, స్పెషల్లీ దోస్ హూ ఆర్ మార్జినలైజ్డ్. సో రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పటికీ అమలయ్యే విషయంకి వచ్చేసరికి మనం వాటిని షూర్గా ఫాలో అవ్వాలన్నమాట ప్రతి వ్యక్తి కూడా. అండ్ స్పెషల్గా దోస్ హూ ఆర్ మార్జినలైజ్డ్, ఎవరైతే ఈ పావర్టీకి వీటికి దగ్గరలో ఉంటారో వాళ్ళకి ఇంకా మనం అందేలాగా చేస్తూ ఉండాలని. ట్రూ లిబర్టీ మీన్స్ క్రియేటింగ్ ఎ వరల్డ్ వేర్ నో వన్ ఈజ్ హెల్డ్ బ్యాక్ టు పావర్టీ ఆర్ డిస్క్రిమినేషన్. సో ట్రూ లిబర్టీ అనేది ఎప్పుడు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ పావర్టీ నుంచి, డిస్క్రిమినేషన్ని దూరంగా ఉండే ప్రపంచాన్ని క్రియేట్ చేయడమే ట్రూ లిబర్టీ యొక్క ఉద్దేశం అనమాట. సో లెట్స్ వర్క్ టుగెదర్ టు మేక్ దిస్ విజన్ ఏ రియాలిటీ. ఇక్కడ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం, ఆడియన్స్ అందరినీ. సో మనమంతా కలిసి పనిచేద్దాము ఈ విజన్ని రియాలిటీలోకి తీసుకురావడానికి, ఈ పని సాధించేలా, అంటే ట్రూ లిబర్టీని సాధించేలా మనమంతా కలిసి పనిచేద్దాము అని చెప్పి అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాం. దాని తర్వాత చివరిలో థ్యాంక్స్ చెప్తాం అనమాట. ఇట్ వాజ్ ఎ ప్లెజర్ షేరింగ్ మై థాట్స్ విత్ సచ్ ఎ వండర్ఫుల్ ఆడియన్స్. సో మీలాంటి వండర్ఫుల్ ఆడియన్స్కి నా ఆలోచనలన్నింటినీ, నా థాట్స్ అన్నింటినీ షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ, ఇట్లా థ్యాంక్స్ చెప్పేస్తాం. ఇది ఇట్లా పాయింట్స్ లాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలా అంటే 3 పాయింట్స్ ఉంటాయి, ఇంట్రడక్షను, బాడీ అండ్ కంక్లూజన్. ఇంట్రడక్షన్ అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ గ్రీటింగ్స్ చెప్తాము, అది ఇంపార్టెంట్. గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత టాపిక్ మన గురించి ఒక మాట చెప్పి, అంటే మనల్ని ఇంట్రడ్యూస్ చేసుకొని, దాని తర్వాత మనం ఏ టాపిక్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నామో దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాము. దాని తర్వాత బాడీ అంటే మెయిన్ థింగ్స్ అన్నీ ఇక్కడ బాడీలో ఉంటాయన్నమాట. అక్కడ ఏమేమి మాట్లాడాలని చెప్పి ఇటువంటి హింట్స్ ఇస్తారు మనకు. సో వాటన్నిటిని యూస్ చేస్తూ ఒక్కొక్క దాన్ని డెవలప్ చేసుకుంటా పోతే మనం 3 ప్యాసేజ్ లాగా డివైడ్ చేసినాం. అంటే బాడీ మాత్రం పావర్టీ ఎట్లా వచ్చింది, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలా, డిస్క్రిమినేషన్
అంటే ఏంటి దాని గురించి మాట్లాడినాము. దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ గ్యారంటీడ్ హ్యూమన్ రైట్స్ గురించి కూడా మాట్లాడినాం. ఇట్లా చెప్పిన తర్వాత చివరిలో కన్క్లూజన్ అనమాట. సో అందరం కలిసి వాటిని సాధించేలా ట్రై చేద్దాము అని చెప్పి థ్యాంక్స్ చెప్పినాం. మీ అందరి ముందు మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ ఐ ఫీల్ ఐఎమ్ గ్లాడ్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని చెప్పి థ్యాంక్స్ అని చెప్పేసాం లాస్ట్లో, థ్యాంక్ యూ అని. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే స్క్రిప్ట్ ఫర్ ఎ స్పీచ్ చాలా ఈజీ అనమాట. సో ఇంకా డిఫరెంట్ టాపిక్స్ మీద డిఫరెంట్ అప్రోచెస్ అంటే మనం రాసుకుంటూ పోతా ఉంటే ఇంకొన్ని అంటే జస్ట్ జనరల్ ఐడియాస్ ఉండాలన్నమాట ఇక్కడ. ఎందుకంటే టాపిక్ దేని గురించి అయినా ఇవ్వచ్చు, లెసన్ గురించి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. సో మనకి ఈ పాయింట్స్ వచ్చేసి కొన్ని మనకు నెల్సన్ మండేలా లెసన్ నుంచి కూడా వచ్చినాయి కదా. సో ఇట్లా లెసన్కి సంబంధించి కొన్ని ఉంటాయి అండ్ బయట టాపిక్స్ కూడా అడగచ్చు. సో వీ షుడ్ అవేర్ ఆఫ్ ఇట్. సో అన్నిటి గురించి అవగాహన ఉంటే మనం చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.